ఈ భవనం దీని గురించి ఈరోజే నాకు వివాదం తెలిసింది, ఏదో మీటింగ్లో ఉంటే చెప్పారు విషయం. ఆదోనిని అందమైన నగరంగా మార్చాలంటే ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క బిల్డింగ్కి, ప్రతి ఒక్క కమర్షియల్ యాక్టివిటీకి కూడా తప్పనిసరిగా అనుమతులు ఉండాల్సిందే. 2, ఏదైతే ప్లాన్ ఇస్తారో మున్సిపాలిటీకి కానీ కూడాకి కానీ దేనికైనా ఏదైతే ప్లాన్ ఇస్తారో ఆ ప్లాన్ ప్రకారంగా కట్టాల్సిందే. 2 రకాలు ఉంటాయి. ఒకటి, ప్లాన్ ఇర్రెగ్యులర్గా డీవియేట్ చేసి కట్టడం, అంటే వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ఒకటి, కట్టేది ఒకటి. దీనివల్ల 20-30 ఏళ్లుగా ఆదోని ఏ విధంగా నాశనమైందో మనం చూస్తూ ఉన్నాం. రోడ్డు మీదకి వచ్చారు, ఆక్రమించుకున్నారు, ఇష్టం వచ్చినట్లు బిల్డింగులు కట్టారు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. ఏ బిల్డింగులో అయినా సరే చూడండి మీరు, అగ్ని ప్రమాదం జరిగినా, ప్రమాదాలు ఎక్కడైనా ఏర్పడినా కనీసం మనుషులు పోయి కాపాడలేని పరిస్థితుల్లో ఉంది. ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ వచ్చి అగ్ని ప్రమాదం జరిగితే, లేకపోతే ఇంకేదైనా సమస్య వస్తే లోపల మనుషులు ఇరుక్కుంటే బయట కాపాడలేని దుస్థితి. కుడాకి కానీ, కుడా అంటే కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అసోసియేషన్ అథారిటీ, ఆదోనిలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇప్పటిదాకా నడుస్తూ ఉంది. వాళ్ళు చెప్తున్నారు, మనము వాళ్ళకి నోటీసులు ఇస్తూ ఉన్నాం, మంచిగా చెప్తా ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఎవరి మీద చర్యలు తీసుకోకూడదని ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కానీ మాట వింటలా ఎవరు కూడా. ఈరోజు తప్పనిసరిగా వివాదం వచ్చింది కాబట్టి ఈరోజు ప్రజలకు కూడా అవగాహన కల్పించే అవకాశం ఇది. మీరు ఇక్కడ వెనకాల చూస్తున్న బిల్డింగు, ఈరోజు అతను ఏదైతే పక్కన సౌదీ రూఫ్ అని అతను ఏవైతే ఆరోపణలు చేస్తున్నాడో లేదా మాట్లాడుతున్నాడో మీడియాలోకి వచ్చి, అతను కూడా కానీ టౌన్ ప్లానింగ్కి కానీ ఇచ్చినటువంటి ప్లాన్ ఒకసారి మీరందరూ పరిశీలించాలా. ఇవి కూడా తెచ్చే మీడియా వాళ్ళకందరికీ కూడా ఇస్తాం ఇప్పుడు మేము. అలాగే అతను కడుతున్నటువంటి బిల్డింగ్ ప్లాన్ కూడా ఒకసారి చూడండి. మీరందరూ ఇది తీసుకొని అందరూ టేప్ పెట్టుకొని దయచేసి కొలవండి. ఆయన చెబుతుంది ఏంది, కడుతుంది ఏంది. ఇలాగే వదిలిపెడితే ఊర్లో ప్రతి ఒక్కడు నేను కూటమి నాయకుడిని, నేను కూటమి పార్టీలో వ్యక్తిని అని అందరూ కట్టుకుంటా పోతే, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కట్టి, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు కడితే చివరికి ఊరేమవుతుంది? కూటమి నాయకుడు అంటే అర్హత ఏమీ కాదు అది. నేను ఏ తప్పు చేసినా సరే నాకు చెల్లుబాటు అవుద్ది అనేటువంటి ముద్ర ఏమి ఉండదు అధికారంలో ఉంటే. అధికారంలో ఉంటే తప్పు చేసినా ఒకటే, అధికారంలో ఉన్నవాడికి ఒకటే ఉంటుంది, అధికారంలో లేని వాడికి ఒకటే ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి, మరింత జాగ్రత్తగా మసలుకోవాలి సమాజంలో. నాకేదో అన్నీ ఉన్నాయి కాబట్టి, నాకేదో ప్రత్యేక అర్హతలు ఉన్నాయి ఊర్లో కాబట్టి నేను ఇష్టం వచ్చినట్లు కట్టేస్తాను అంటే చూస్తూ ఊరుకునేది లేదు అని స్పష్టంగా సౌదీ రూఫ్తో పాటుగా ఇలాగా బిల్డింగులు కడుతున్నటువంటి ఆదోనిలో ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఏం మొహమాట పడేది ఏం లేదు దీంట్లో. మంచి అందమైన ఆదోని కావాలంటే ఆదోనిలో ప్రతి బిల్డింగు కూడా ప్లాను ప్రకారంగా ఉండాల్సిందే. ఆదోనిలో అందమైన ఊరు కావాలంటే ఏదైతే ప్లాన్ ఇచ్చాడో ఆ ప్లాన్ ప్రకారంగా కట్టాల్సిందే. అతని డీవియేషన్నే లేదు అంటే రాత్రులు ఎందుకు కడతా ఉన్నాడు? నోటీస్ వచ్చిన తర్వాత టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఎందుకు దాక్కొని కడతా ఉన్నాడు? సమాధానం చెప్పాలి. ఇది పబ్లిక్ డాక్యుమెంట్, ఇదేం సీక్రెట్గా చేసేది డాక్యుమెంట్ కాదు, ఆపేది కాదు. ఎవరైనా చూసుకోవచ్చు, మీరు కూడా టేబుల్ పెట్టి కొలుచుకోవచ్చు. ఇక రెండవది, ఆయన ఆరోపణ చేస్తున్నాడు, ఎమ్మెల్యే గారు నా మీద డబ్బులు అడిగాడు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడని. ఆ కర్మ నాకు పడ్డలే. సౌదీ అరేబియా దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితిలో నేను లేను. రెండవది, ఆయన విఘ్నత కూడా వదిలేస్తా ఉన్నా. నేను డబ్బులు ఇచ్చేసాను, నేను డబ్బులు వసూలు చేశాను అన్న విషయాన్ని ఆయన నిరూపించుకోవాలి. రెండోది,
ఈ బిల్డింగ్కి ఆయన చెప్పిన పద్ధతిలో డబ్బులు ఎవరైనా ఇస్తారో ఆలోచన చేయండి. ఆ పరిస్థితులు ఉంటాయా? నా దగ్గరికి వచ్చిన మాట వాస్తవమే, నన్ను అడిగిన మాట వాస్తవమే, కట్టుకుంటానని. నేను కట్టుకోమని ఆల్ ది బెస్ట్ చెప్పింది మాట కరెక్టే, కానీ డీవియేట్ కట్టుతున్నాను నాకు చెప్పలే ఆయన. మా నాయకుడు 10 సార్లు కలుస్తూ ఉంటారు, నాయకులు మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు కూడా చెప్తా ఉన్నాను, సౌదీ అరూఫ్కు చెప్తా ఉన్నాను, నా మీద ఆరోపణలు చేసి నాకేం ఇబ్బంది ఏమీ లేదు. రేపు ఎల్లుండి ఊర్లో చాలా బిల్డింగులు మేము కొట్టేస్తాం, మొహమాటం ఏమీ లేదు. మళ్ళీ చెప్తా ఉన్నాం, నిక్కచ్చిగా చెప్తా ఉన్నాం, ఎవరెవరైతే చట్టాన్ని అతిక్రమించి కడుతున్నారో అన్ని బిల్డింగులు కొట్టేస్తాం, ఎవరెవరు కడుతున్నారో వాటిని ఆపేస్తాం. ఇది చట్టం, ఇది నా వ్యక్తిగతం కాదు. ఇది చట్టాన్ని కాపాడడానికే నన్ను ప్రజలు ఓటేసి ఎమ్మెల్యే గెలిపించుకున్నారు. అంతే తప్ప మా కూటమి నాయకులని, నేను రౌడీ అని, నేను గోండా అని, నాకు రాజకీయాల్లో పనికొస్తారని ఎవడు పడితే ఆడు ఇష్టం వచ్చినట్లు కట్టుకుంటా పోతే ఊరు వల్లకాడైపోతుంది. అలా ఒప్పుకునే వ్యక్తిని కాదు. రేపు ఎల్లుండి నేను ఈ బిల్డింగుల మీద అంతా పోయి నోటీసులు ఇస్తున్నప్పుడు ఇంకా ఆరోపణలు వస్తాయి. మమ్మల్ని డబ్బులు అడిగాడు ఎమ్మెల్యే, డబ్బులు ఇవ్వనందుకు మాకు నోటీసులు ఇచ్చాడు అంటాడు ఒకడు బజార్ను ఆక్రమించుకొని కట్టుకొని ఉంటాడు, వాడి మెట్లు గిట్లన్నీ కొట్టేస్తాం. నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి ఎమ్మెల్యే మనుషులు పంపించి కొట్టేస్తున్నాడు అంటాడు. రేపు ఎల్లుండి అతను ప్లాన్ లేకుండా కడతా ఉంటాడు, నోటీసులు ఇచ్చి కూడా వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్కి వెళ్తారు. అధికారులు పంపించాడు పారిసారథి ఎమ్మెల్యే, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోండి అంటాడు. ఈ అన్నిటికీ కూడా అదిరేది బెదిరేది లేదు. నాలో నిజాయితీ ఉన్నంత వరకు ఎవడిని పట్టించుకోవాల్సిన పని లేదు. నేను సమాధానం చెప్పాల్సింది ప్రజలకు మాత్రమే కాబట్టి స్పష్టంగా మీ ద్వారా సమాధానం చెప్తా ఉన్నా. దయచేసి ప్రజలందరూ కూడా మీ పక్కన, మీ ఇంటి వెనకాల, మీ వీధిలో, మీ ఊరిలో ఎక్కడెక్కడైతే ఇట్లాంటి దుర్మార్గపు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారో వీటిలన్నిటినీ కూడా మాకు తెలియజేయండి. ఒక్కొక్కరిని కూడా భరతం పడతాం. ఎక్కడో చోట మొదలు పెట్టాలి కదా, ఎక్కడ మొదలు పెట్టకపోతే ఎట్లా? ఇలాగ భయపడిపోతా ఉంటే ఎట్లా? 30-40 ఏళ్ళు అయింది, ఎవడన్నా భయపడినా? అందరూ భయపెట్టేది, అది చేసేది. నా మీద బురద చల్లాలని చూస్తే నాకేమి ఇబ్బంది లేదు. నేను రాజకీయంగా బలమైన వ్యక్తిని. నన్ను అతను చేసే ఆరోపణలు ఏమి ఎంట్రిక వాసు కూడా నా మనోధైర్యాన్ని తగ్గించలేవు. నేను ప్రజలకు మాత్రమే సమాధానం చెబుతాను, ఏమి ఇబ్బంది లేదు. ప్రజలు భవిష్యత్తులో కూడా చూస్తారు ఈ సౌదీ అరూఫ్ అన్నటువంటి అతని క్యారెక్టర్ ఏమిటో, ఏ విధంగా ఊర్లో అక్రమ వ్యాపారాలు చేస్తూ ఉన్నాడో, ఈ సౌదీ అరూఫ్ నా మీద ఆరోపణలు చేస్తున్నవాడు ఏ విధంగా పెద్ద మసీదును కబ్జా చేసుకొని ముస్లిం సమాజానికి అన్యాయం చేస్తూ ఉన్నాడో, వక్త్ బోర్డుకు చెందాల్సిన ఆస్తుల్ని ఏ విధంగా కబ్జా పెట్టుకొని అనుభవిస్తూ ఉన్నాడు, ఇవన్నీ కూడా భవిష్యత్తులో బయటకు వస్తాయి. బట్ నేను వాటి గురించి జోలికి పోను. ఈరోజు సబ్జెక్ట్ అంతా దీని మీద కాబట్టి ఎవరో ఒకడు నా మీద ఒక కబ్జాదారుడు ఒక 10 మంది గూండాలను వేసుకొని నా మీద ఆరోపణ చేసినంత మాత్రాన అదరను బెదరను. ప్రజాబలంతో మరింత బలంగా తయారవుతాను, ప్రజాబలంతో మరింత గట్టిగా ముందుకెళ్తాం. ఊర్లో ఎక్కడ ఎటువంటి ఆక్రమణ జరిగినా ఒప్పుకోం, సమస్య లేదు. ఉదాహరణ మీకు చెప్తాను చూడండి. ఈ బిల్డింగ్కి ముందు వైపున 15 అడుగుల గ్యాప్ ఇవ్వాలి. కుడాలో అతను అప్లై చేసిన ప్రకారంగా, కుడాలో అతను అప్లై చేసినటువంటి ప్లాన్ ప్రకారంగా మీరు చూడండి. కావాలంటే ఎన్ని అడుగులు? 15 అడుగులు అండి. ముందు వైపున 15 అడుగులు అతను గ్యాప్ ఇవ్వాలా, ఖాళీ జాగా పెట్టాలా అని రాసిచ్చినాడు. వెనక వైపున 10 అడుగులు ఖాళీ జాగా పెట్టాలా, అది ప్లాన్లో ఉంది. ఈ పక్కన ఈ గోడను దాటి 6 అడుగులు, ఆ పక్క ఆ బిల్డింగ్కి 6 అడుగులు గ్యాప్ ఉండాలి. అప్పుడే ఏదైనా ప్రమాదం జరిగితే మనిషి లోపలికి వెళ్ళి లోపల ఉన్న మనుషుల్ని కాపాడడం సాధ్యమవుతుందని ఆ ప్లాన్ ప్రకారంగా చెప్తుంది. మీరు దయచేసి ఇప్పుడు టేపులు పెట్టి కొలవండి. మీరు విలేకరులు ఉన్నారు కదా, ఒక టేప్ ఇస్తాం, అందరికీ తలా ఒక టేప్ ఇస్తాం. ముందు రోడ్డు అంచుని ఇస్తాం మీకు. రోడ్డు అంచు నుంచి ఎన్ని అడుగులు వెనక్కి రోడ్డు మీద కడతా ఉన్నాడు ఈ మనిషి.
వెనకాల 10 అడుగులు వదిలిపెట్టినాడా మీరు టేపులు పెట్టి కొలవండి. ఈ పక్కన 6 అడుగులు గ్యాప్ ఇచ్చినాడా లేదా టేప్ పెట్టి కొలవండి. ఆ పక్క 6 అడుగులు ఉందా టేప్ పెట్టి కొలవండి. సరిపోతుంది కదా, అంతకుమించి ఏమైనా తేడా ఉందా? ఎవరు దొంగ ఎవరు దొర తెలుస్తుంది కదా. దీంట్లో 30 నుంచి 40% డీవియేషన్ ఉంటుందండి. 30% నుంచి 40% డీవియేషన్ అంటే కట్టాల్సిన దానికంటే అదనంగా 30-40% ఇష్టం వచ్చినట్లు కట్టేసి ఈరోజు ఆఫీసర్లని నిందిస్తా, నేను కూటమి నాయకుడు అనుకుంటా, నేను ఎమ్మెల్యేకి నన్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడుగుతున్నాడని నోటికొచ్చిన మాటలు మాట్లాడితే ఎవరు బెదురుతారండి? ఆడు వీడేమైనా బెదురుతారేమో చూడండి, ఈడు కాదు. నా క్యారెక్టర్ ఇంకా మీరు సరిగా అర్థం చేసుకోలే. నేను నిజాయితీ పరుడు, ప్రజలకు మాత్రమే సమాధానం చెప్తాను, ప్రజలకు జవాబుదారీగా ఉంటాను, సరైన పరిపాలన ఇస్తాను. ఊరిని పాడు చేస్తే ఎవడిని ఒప్పుకోను. ఊరిలో అక్రమ కట్టడాలను సహించను. ఎంతటి వాడైనా సరే శిక్షించడానికి ప్రయత్నం చేస్తాను. నా మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా సరే నిలబడతాను, నిరూపించుకుంటాను. ఎట్టి పరిస్థితిలో ఒక్క అడుగు కూడా వెనక్కియ్యను, అదరను బెదరను. భయపడేది నా శరీరంలోనే లేదు. ఎవడు నన్ను ఏమీ చేయలేడు. అర్థం చేసుకోవాలి. క్రమశిక్షణతో ఉండాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. క్రమశిక్షణ దాటి ఏదో 4 ఆరోపణలు చేస్తే నేను గజగజ వణికిపోయి ఆడికి అనుమతులు ఇస్తానో, గజగజ నేను ఆడ ఆరోపణలు వినేసి భయపడిపోయి పారిపోతానో, నా మీద బురద జల్లితే ఆయన ఏదో గొప్పవాడైపోతాడు అని అనుకుంటే మూర్ఖత్వము అని స్పష్టంగా ఆయనకి చెప్తా ఉన్నా. ఈ ఊర్లో ఇన్ని బిల్డింగ్లు కడతా ఉన్నారు, అందరూ వచ్చి నాకు డబ్బులు ఇచ్చినారా? రేపు అధ్వానంగా కట్టిన బిల్డింగ్లన్నీ కొట్టేస్తాం. వాళ్ళందరూ డబ్బులు వసూలు చేసినట్ట. ఎన్ని ఆక్రమించుకుంటున్నారు స్థలాలు, వాళ్ళందరినీ తీసి కంచెలేస్తా ఉన్నాం. అన్నింటికి మా మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి, అయినా పట్టించుకుంటున్నామా? బురద చల్లేవాడు చేస్తానే ఉంటాడు. ఆ వైసీపీ నాయకులు, వీళ్ళు కుమ్ముక్కైనటువంటి వైసీపీతో కుమ్ముక్కైనటువంటి కొంతమంది కూటమి నాయకులు ఉంటారు. వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటారు. వాళ్ళ పని అది, వాళ్ళ పని చేసుకొని నాకేం అభ్యంతరం లేదు. రాజకీయంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకొనియండి. వాళ్ళు ఎంత దిగజారుడు వ్యాఖ్యలు చేసినా నాకేమి ఇబ్బంది లేదు. నాకు వాళ్ళ మీద కోపం కూడా లేదు. వాళ్ళ పని అది. నా మీద బురద జల్లడం వాళ్ళ పని, సంతోషంగా చేసుకొనియండి. నా పని ఏంది? ప్రజలు నాకు ఓటేసి గెలిపించిన తర్వాత ఈ ఊరిని బాగు చేయడం నా పని. ఆ పని నేను చేస్తాను. ధన్యవాదాలు.